విజయనగరం జిల్లాలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. శనివారం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు అట్టహాసంగా ప్రారంభం కానుంది. దాదాపు 5,000 కోట్ల వ్యయంతో నిర్మించిన అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆగస్టు 1వ తేదీన జాతికి అంకితం కానుంది. ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా హాజరై 12 గంటల 55 నిమిషాలకు భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభించనున్నారు. ఎయిర్పోర్టుతో పాటు పలు అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం మోడీ తిరుగు పయనం కానున్నారు. భోగాపురం ఎయిర్పోర్టులో ఆగస్టు 17 నుంచి విమానాల రాకపోకలు మొదలు కానున్నాయి. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా అక్టోబర్ 24 వరకు పిలేట్ షెడ్యూల్ను ప్రకటించింది. హైదరాబాద్ భోగాపురం మధ్య రోజుకు 5 సర్వీసులు, బెంగళూరు భోగాపురం మధ్య రోజుకు 2 సర్వీసులతో పాటు ఆది శుక్రవారాలు మినహా మిగిలిన 5 రోజులు మరో సర్వీసును నడుపుతామన్నారు. విజయవాడ భోగాపురం మధ్య రోజుకు 4 సర్వీసులు నడపనున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. విజయనగరం జిల్లా భోగాపురంలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో హోంమంత్రి అనిత భోగాపురం ఎయిర్పోర్టులో పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రధాని పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్లపై చర్చించారు. అధికారులకు కీలక సూచనలు చేశారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రధాని పర్యటనను విజయవంతం చేయాలని హోంమంత్రి అనిత పిలుపునిచ్చారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. భోగాపురం విమానాశ్రయాన్ని ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ సమక్షంలో విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేయనున్నట్లు మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. విమానాశ్రయం ప్రారంభోత్సవ ఏర్పాట్లు పూర్తయ్యాయని మంత్రి అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఇది గేమ్ చేంజర్గా నిలుస్తుందని చెప్పారు. ప్రారంభోత్సవ ఏర్పాట్లలో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందని, పారిశుద్ధ్యం, సుందరీకరణ పనులను కమిటీతో కలిసి పర్యవేక్షించినట్టు పేర్కొన్నారు. భోగాపురం విమానాశ్రయంపై వైసీపీ చేస్తున్న విమర్శలను ఖండిస్తూ క్రెడిట్ రాజకీయాలకు పాల్పడుతుందని ఆరోపించారు. రేపు ప్రారంభం కాబోయే అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి మరి ప్రధాని గారు రావటం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కూడా రావడం జరుగుతూ ఉంది. రంగరంగ వైభవంగా మరి అన్ని ఏర్పాట్లు కూడా ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు కూడా ఘనంగా చేయడం జరిగింది. అంతర్జాతీయ విమానాశ్రయం ఒక్క ఉత్తరాంధ్రకే కాకుండా యావత్ ఆంధ్ర రాష్ట్రానికి మణిహారం లాంటిదని తెలియజేసుకుంటా ఉన్నాను. సుమారు 4,700 కోట్లు పైబడి ఈ యొక్క అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కోసం వేచించడం జరిగింది. సుమారు 60 లక్షల మంది ప్రయాణికులు సేవలు అందుకోవడానికి సిద్ధంగా ఉంది. అలాగే రానున్న కాలంలో సుమారు 4 లక్షల మందికి ప్రయాణికులకు సేవలు అందించే విధంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం పండుగ వాతావరణంలో జరగబోతుందని మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎయిర్పోర్టు నిర్మాణాల పనులపై ప్రత్యేకంగా దృష్టి సారించి పూర్తి చేశారని చెప్పారు. ఎయిర్పోర్టు ఉత్తరాంధ్ర అభివృద్ధిలో గేమ్ చేంజర్ కాబోతుందన్నారు. గత ప్రభుత్వం భోగాపురం ఎయిర్పోర్టును నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. ఎర్రబస్సు రాని ప్రాంతానికి ఎయిర్పోర్టు ఎందుకని అన్న జగన్ ఇప్పుడు ఎయిర్పోర్టు తానే తీసుకువచ్చారని అంటున్నారని విమర్శించారు. వైసీపీ క్రెడిట్ చోరీని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని, అసలు ఉత్తరాంధ్రకు జగన్ ఏం చేశారో చెప్పండి అని నిలదీశారు. మన రాష్ట్రం రావడం, మరీ ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఎప్పటి నుంచి ఉన్నటువంటి కోరికని తీర్చుకోవడం, అందరూ కూడా ఆ ఈవెంట్లో భాగస్వామ్యాలని సుమారు 3 లక్షల ప్రజానికం అక్కడ వస్తున్నారు. మరి అంతేకాకుండా మన ప్రాంతానికి ఉత్తరాంధ్రకు ఉన్నటువంటి దింసా డాన్స్ ఏదైతే ఉందో ఆ దింసా డాన్స్ ప్రదర్శన కూడా గౌరవ ప్రధానమంత్రి గారికి ఒక మంచి వెల్కమ్ కల్పించాలి. ఎందుకంటే ఒక ప్రజానాయకుడికి ప్రజలు ఇచ్చినటువంటి స్వాగతమే వాళ్ళకి పెద్దగా కోరుకునేది. 14-19లో గౌరవ ముఖ్యమంత్రి గారు భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయాలని కార్యరూపం చేసి 80% ల్యాండ్ ఎక్విజిషన్ చేయడం జరిగింది. క్రమేణా వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని ముందుకు తీసుకెళ్లకుండా అప్పుడు గవర్నమెంట్లో రావడానికి కూడా ప్రజల్ని వ్యతిరేకం చేసేలాగా ఎర్ర బస్సు రాని చోట ఎయిర్పోర్ట్ ఎందుకు మీ అందరూ. భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన థీమ్సా నృత్య ప్రదర్శన గిన్నిస్ రికార్డుకి ఎక్కింది. 13,000 మంది గిరిజన బాలికలు ఒకే వేదికపై థీమ్సా నృత్యాన్ని ప్రదర్శించారు.
ఈ నృత్యాన్ని ప్రదర్శించిన గిన్నిస్ ప్రతినిధులు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో తింసాకు చోటు కల్పించారు. ఈ అవార్డును మంత్రి సందేహాన్ని అందుకున్నారు. రేపు ప్రధాని మోడీ భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభం సందర్భంగా ఏపీ రానుండగా ఆయనకు తింసా నృత్యంతో స్వాగతం పలికేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. మంత్రివర్గం 4.5 లక్షల కోట్ల విలువైన పథకాలు, ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఈ వివరాలను మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. మొత్తం 4,50,988 కోట్ల రూపాయల కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపిందని అన్నారు. ఇక ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన 5,070 కోట్ల రూపాయలు కేటాయించామని అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఇప్పటికే తలసరి సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో భారత్ ఫస్ట్ ప్లేస్లో ఉందని మంత్రి అన్నారు. ఈ పథకం కింద డ్యాంలు, సరస్సులపై ఫ్లోటింగ్ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి 5,000 మెగావాట్స్ విద్యుత్ ఉత్పత్తి చేసేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని చెప్పారు. రాబోయే 5 ఏళ్లలో ఫ్లోటింగ్ సోలార్ ప్యానెల్ విద్యుత్ ఉత్పత్తిని 7 रेట్లు పెంచుతామని చెప్పారు. जो हमारी वाटर बॉडीज हैं उसके सरफेस एरिया को कैसे यूज करें सोलर के लिए, वो स्कीम आज माननीय प्रधानमंत्री जी ने अप्रूव की है. प्रधानमंत्री सूर्य सरोवर योजना में जितने वाटर बॉडीज हैं, डैम्स हो, लेक्स हो, कैनाल्स हो, उन सब का उपयोग करके जो सोलर पावर जनरेशन कैपेसिटी क्रिएट करना है उसका अप्रूवल लिया गया है. आज 102 गीगावाट यानी 1,00,000 मेगावाट की कैपेसिटी पोटेंशियल है भारत में. इस स्कीम में टोटल 5,000 मेगावाट फ्लोटिंग सोलर पीवी फोटोवोल्टेइक कैपेसिटी भारत में क्रिएट की जाएगी और 5 साल की स्कीम में 1 करोड़ पर मेगावाट का इसका सपोर्ट दिया जाएगा. स्कीम में 2 घंटे की एनर्जी स्टोरेज भी स्कीम में रखी गई है जिससे कि जो पीक डिमांड है उसको प्रॉपर्ली मॉड्यूलेट किया जा सके. प्रोजेक्ट्स विल बी सिलेक्टेड थ्रू टैरिफ बेस्ड कॉम्पिटिटिव बिडिंग. सबसे अच्छी बात है कि इसमें लैंड एक्विजिशन की जरूरत नहीं है और एग्जिस्टिंग रिजर्वायर्स, कैनाल्स, इंडस्ट्री. ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయం తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గురువారం అర్ధరాత్రి కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రిలో తీవ్ర అనారోగ్యంతో వెంటిలేటర్పై చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. ఈ నెల 26న హన్మకొండలోని తన నివాసంలో ఛాతీ నొప్పితో కుప్పకూలిన ఆయనను స్థానిక ఆసుపత్రి వైద్యులు సిపిఆర్ చేసి గుండె స్పందనలను పునరుద్ధరించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. నాడీ సంబంధిత సమస్య తీవ్రమవడంతో వైద్యుల బృందం శ్రమించినప్పటికీ ఆయన మృతి చెందారు. పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమ యాత్రలో కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు వేలాదిగా తరలివచ్చి కన్నీటి వీడ్కోలు పలికారు. ఈ అంతిమ యాత్రకు హాజరైన మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. సుదర్శన్ రెడ్డి భౌతిక కాయాన్ని చూసి హరీష్ రావు కంటతడి పెట్టుకోవడం అక్కడున్న వారిని తీవ్రంగా కలిచివేసింది. తెలంగాణలో ఎన్నికల కమిషనర్ మరోసారి ఎస్ఐఆర్ గడువును పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 10వ తేదీ వరకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ గడువును పెంచుతున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఎన్యూమరేషన్ ఫారంలో సబ్మిట్ చేయని ఓటర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. తెలంగాణలో కుటుంబ వివరాల ధృవీకరణ పత్రాల జారీ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటన చేశారు. రేషన్ కార్డు ఆధారిత వివరాలతో రాష్ట్రంలోని తహసీల్ కార్యాలయాలు, మీ సేవా కేంద్రాల్లో సర్టిఫికెట్లు జారీ చేస్తారని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం. ఏ ప్రభుత్వ శాఖ, సంస్థ అడిగినా కుటుంబ వివరాలు ఇచ్చేందుకు ఈ సర్టిఫికెట్ ఉపయోగపడుతుందన్నారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు మరింత సౌలభ్యం కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ తీసుకొచ్చిందని, దీని ద్వారా కుటుంబ వివరాల ధృవీకరణ సులభతరం అవుతుందని వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యామిలీ సర్టిఫికేట్పై ప్రభుత్వం జీవో ఇచ్చింది. తహసీల్దార్ కార్యాలయాలు, మీ సేవా కేంద్రాలకు నిర్వహణ బాధ్యత అప్పగిస్తూ రెవెన్యూ శాఖ నుంచి ఉత్తర్వులు వచ్చాయి. ఈ నేపథ్యంలో కుటుంబ ధృవీకరణ పత్రాలు పొందాలనుకునేవారు మీ సేవా కేంద్రాల్లో కానీ, తహసీల్దార్ కార్యాలయాలను కానీ సంప్రదించాలని తెలిపారు డిప్యూటీ. ఆయిల్ పంప్ సాగును పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక సమీక్ష నిర్వహించారు. ఆయిల్ పంప్ కంపెనీలతో సమావేశమయ్యారు. రైతులకు అందుతున్న సేవలు, రాష్ట్రంలో ఆయిల్ పంప్ సాగు విస్తరణపై చర్చించారు. ఆయిల్ పంప్ ప్రాసెసింగ్ మిల్లుల పురోగతిపై ఆరాతీసి నిర్మాణంలో ఉన్న మిల్లులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. కంపెనీలకు నిర్దేశించిన లక్ష్యాల సాధనపై ఆరా తీశారు మంత్రి తుమ్మల. ప్రభుత్వం విధించిన లక్ష్యాలను కంపెనీలు తప్పనిసరిగా సాధించాలని, లక్ష్యాలు చేరుకోకపోతే
చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే కంపెనీలకు పలుమార్లు నోటీసులు ఇచ్చినా తీరు మారలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు తుమ్మల. రైతులు ముందుకు వస్తుంటే కంపెనీలు వెనకరడం ఆమోదయోగ్యం కాదని తెలిపారు. పురోగతి లేని కంపెనీలను తొలగించడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తేల్చి చెప్పారు. కొన్ని కంపెనీలకు జిల్లాల పరిధి తగ్గించిన తీరు మారలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి. మొక్కల కొరత ఎదురయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇతర కంపెనీల నుంచి మొక్కలు కొన్ని రైతులకు అందుబాటులో ఉంచాలని సూచించారు. తెలంగాణ ఉద్యోగుల హెల్త్ కేర్ ట్రస్టుపై సీఎస్ సంజయ్ జాజు కీలక సమీక్ష నిర్వహించారు. ఉద్యోగులు పెన్షనర్లకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రత్యేక దృష్టి సారించారు. హెల్త్ కేర్ ట్రస్టును మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. చికిత్స ప్యాకేజీ రేట్లపై సమగ్ర సమీక్ష నిర్వహించాలని సూచించారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ, సబ్ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆసుపత్రుల ఎంపిక, సేవల నాణ్యతపై నిరంతరం పర్యవేక్షించాలని, అత్యవసర వైద్య సేవలకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలన్నారు. ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైద్య సేవలు అందించాలని, హెల్త్ కేర్ ట్రస్ట్ ఫండ్ను సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. పారదర్శకంగా, బాధ్యతాయుతంగా ట్రస్ట్ నిర్వహణకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. నాంపల్లి కోర్టులో ఈ ఫార్ములా కేసులో విచారణను నాంపల్లి కోర్టు వాయిదా వేస్తుంది. ఈ కేసులో A1గా ఉన్న కేటీఆర్తో పాటు ఐఏఎస్ అరవింద్ కుమార్ కోర్టుకు హాజరయ్యారు. లక్షల రూపాయల పూచీకత్తు, ఇద్దరి షూరిటీలను సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది కోర్టు. తదుపరి విచారణను ఆగస్టు 25కు వాయిదా వేసింది. కోర్టు ఆదేశాల మేరకు కేటీఆర్, ఐఏఎస్ అరవింద్, బిఎల్ఎన్ రెడ్డి ₹1,00,000 పూచీకత్తును చెల్లించారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగ కాంతారావుపై కేసు నమోదైంది. పెళ్లి పేరుతో తనను లైంగికంగా వేధించాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంటర్వ్యూ పేరుతో పిలిచి లైంగికంగా దాడికి పాల్పడినట్లు యువతి తన ఫిర్యాదులో పేర్కొంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకొని మోసం చేశాడని తెలిపింది. తనకు తెలియకుండానే ప్రైవేట్ వీడియోలో చిత్రీకరించడాన్ని, పెట్టుబడుల పేరుతో తన దగ్గర డబ్బులు తీసుకున్నాడని వివరించింది. ఇదే తరహాలో తన మొబైల్ యాక్సెస్ చేసి స్నేహితురాలికి ఇదే విధంగా దగ్గరైనట్లు ఫిర్యాదులో వెల్లడించింది బాధితురాలు. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పంజాగుట్ట పోలీసులు రేగా కాంతారావుపై BNS 69తో పాటు 351(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తనపై నమోదైన FIRను క్వాష్ చేయాలని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావును హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 26న పంజాగుట్ట PSలో రేగా కాంతారావుపై కేసు నమోదైంది. యూట్యూబ్ ఛానల్ పేరుతో ప్లాట్ పిలిచి పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగికంగా వేధించాడని యువతి ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టులకు ఇప్పటి వరకు ఒక్క పగులు కూడా రాలేదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. కాంగ్రెస్ నిర్మించిన ప్రాజెక్టులకు ఎప్పుడైనా సమస్యలు వచ్చాయా అని ప్రశ్నించారు. ప్రజలు సంతోషంగా ఉండాలనే ఆలోచన బీఆర్ఎస్కు లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందా అనేదే బీఆర్ఎస్ ఆలోచనని విమర్శించారు. అది కాదు, మనకు కరువు రావాలి, ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, మేము చేసినాం, ఆహో చేసినాం, ఓహో చేసినాం అంటూ నువ్వు మాట్లాడడానికి ఎక్కడ మీకు ముఖం ఉన్నది అంటున్నాను నేను. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే ప్రాజెక్టు మెడిగడ్డకు అయితే మాకు ఒక్క నీళ్ళ చుక్క రాదండి. ఆ జిల్లా వాసిగా చెప్తే నేను జిల్లా పరిషత్ చైర్పర్సన్గా నేను పనిచేసినాను. ఒక్క నీళ్ళ చుక్క రాదు. ఆ నీళ్ళ చుక్క రాక రివర్స్ పంప్ పేరు మీద నువ్వు ఏదైతే నువ్వు మొదలుపెట్టినటువంటి కూలిపోయింది. నిన్నదాకా మొన్నదాకా ఏమన్నారు, ఒక నెల రోజులు మాకు అవకాశం ఇవ్వండి, మేము కన్నెపల్లి గేట్ ఓపెన్ చేస్తామన్నారు. నేను కన్నెపల్లితో సంబంధం లేదు, నీ కాళేశ్వరంతో సంబంధం లేదు, శ్రీపాద ఎల్లెపల్లి సీజేపీ అధినేత అభిజిత్ దీప్కేను బీజేపీ నేతలు బెదిరింపులకు గురి చేయడం సమంజసం కాదని ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు అన్నారు. బీజేపీ నాయకులు తమ పార్టీలో చేరాలని, లేకపోతే అంతు చూస్తామని బెదిరింపులు సరికాదని ఆయన అన్నారు. విద్యార్థుల ఉద్యమాన్ని నీరుకార్చే ప్రయత్నం చేశారని VH మండిపడ్డారు. విద్యార్థుల గట్టి పోరాటం కారణంగానే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారని VH అన్నారు. ఉద్యమ సమయంలో విద్యార్థులపై పెట్టిన కేసులు మొత్తం ఎత్తివేయాలని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఉద్యమాన్ని ఆపు, బీజేపీలో చేరు, లేకపోతే నీ కుటుంబం నీ మీద ఏది ఆఖరుకు బీజేపీలో చేరకపోతే అంతు చూస్తామని బీజేపీ నాయకులు అల్టిమేటం ఇవ్వడం ఎంతవరకు న్యాయమని అడుగుతున్నా. పిల్లలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద ఒక యువకుడు పెద్ద ఉద్యమం తీయడం, నేను అనుకుంటా భారతదేశ చరిత్రలో గతంలో తెలంగాణ ఉద్యమం ఏ విధంగానే తెలంగాణలో జరిగి ఆఖరుకు తెలంగాణ వచ్చే శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్ కంపెనీకి కేసులో హైకోర్టుకు కీలక వ్యాఖ్యలు చేసింది. హైడ్రో కమిషనర్ రంగనాథ్ తీరును తప్పుపట్టింది. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారని తీర్పు కాపీలో స్పష్టం చేసింది హైకోర్టు. వివాదాస్పద ఆస్తిలోకి యంత్రాలు, మనుషులతో ప్రవేశించడం చట్టవిరుద్ధమన్న హైకోర్టు రంగనాథ్ వీలైనంత తొందరగా బదిలీ చేయాలని సీఎస్గా సూచించింది. ఆ స్థానంలో మరో అధికారిని నియమించాలని ఆదేశించింది. శిక్షించడంలో కాకుండా క్షమించడంలోనే చట్టం యొక్క ఔన్నత్యం ఉందని ఉత్తర్వులో పేర్కొంది హైకోర్టు.
చట్టం పాలన మాత్రమే కొనసాగాలని, వ్యక్తుల పాలన కాదని తెలిపింది. వ్యక్తుల ఆధిపత్యం కొనసాగితే ప్రజాస్వామ్యానికి మరణ శాసనం అవుతుందని వ్యాఖ్యానించింది. వ్యక్తి ఆధిపత్యం కొనసాగించడానికి శాంత శ్రీరామ్ కన్స్ట్రక్షన్ కంపెనీ కేసు ఒక ఉదాహరణ అని అభిప్రాయపడింది హైకోర్టు. సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సీరియస్ అయ్యారు. రంగనాథ్కు 1 నెల రోజులు జైలు శిక్ష అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని, కావాలని కొన్ని శక్తులు తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని రంగనాథ్ ఫైర్ అయ్యారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. పిఠాపురం మండలం కుమారాపురం గోకుల్ బ్రాండ్ నుంచి బయలుదేరి వీరవాడ, దివిలి గ్రామాల్లో ఏలేరు కాలువలను పరిశీలించారు. కాలువలను అభివృద్ధి చేయాలని రైతులు అందజేసిన వినతి పత్రాన్ని స్వీకరించారు. గోదావరి మోడరైజేషన్తో పాటు ఏలేరు ఫేజ్ 2 కూడా పూర్తి చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. మంత్రి నిమ్మల నీటి ఎద్దడిని తట్టుకునేందుకు ఏలేరు పీవీసీ కెనాల్ ద్వారా వచ్చే నీటిని వృధా కాకుండా వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. మెగా డిఎస్సీ నియామకాల్లో కూటమి ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. మెగా డిఎస్సీలో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ జరిపించారంటూ గుంటూరు కలెక్టర్కు వినతి పత్రం అందించిన ఆయన ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. స్పోర్ట్స్ కోటాలో 441 పోస్టులను తమకు కావాల్సిన వారికి ప్రభుత్వం కట్టపెట్టిందని ఆరోపించారు అంబటి రాంబాబు. స్పోర్ట్స్ కోటా పెంచుతూ ఇచ్చిన జీవో ఎందుకు ఉపసంహరించారో మంత్రి లోకేష్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చేసి ఉంటే ఎవరికి ఇబ్బంది లేదు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం తమ వాళ్ళని ఈ ఉద్యోగాల్లో నియామకాలు చెయ్యాలనేటువంటి ఒక కుట్రపూరితమైన దురుద్దేశంతో సాక్షాత్తు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పాల్పడ్డాడు. ఖచ్చితంగా 441 ఉద్యోగాలను, అంటే స్పోర్ట్స్ కోటాలో ఉన్న ఉద్యోగాలను తనకు కావాల్సిన వాళ్ళని వేసుకున్నాడు. జనరల్గా స్పోర్ట్స్ కూటమిపై బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మాజీ మంత్రి సిదిరి అప్పలరాజుపై కావాలనే ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిందని బొత్స మండిపడ్డారు. వైసీపీ నేతలను, కార్యకర్తలను ఉద్దేశపూర్వకంగా వేధింపులకు గురిచేస్తానన్నారు. కూటమిపై వైసీపీ శ్రేణులంతా ఐక్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఇక భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు వ్యవహారంపై ఉత్తరాంధ్రకు ఎయిర్పోర్టు రావడం చాలా సంతోషకరమని, అయితే ఈ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం అనవసరపు గొప్పలకు పోతుందని ఎద్దేవా చేశారు. 2013లోనే భోగాపురం ఎయిర్పోర్టుకు అనువైన స్థలంగా తాము గుర్తించామని, వైఎస్ఆర్ హయాంలోనే దీనికి అసలు పునాదులు పడ్డాయని స్పష్టం చేశారు. నేను వస్తే అదే చేస్తానని చెప్పేసి ఆయన చెప్పాడు. నేను పక్కన ఉన్నాను. మీరు అత్యధిగా కట్టు పేస్ట్ చేసుకుంటే మేమే చేస్తాం. నేను ఏదో ఒక ఛానల్లో చూశాను, మంత్రులందరూ పాపం ఏదో చెప్పేస్తారు పాపం తెలియక. అసలు తెలుసుకోవాలి, చేయొచ్చు. ఇప్పుడున్న ప్రభుత్వం మేము చేసాము. మేము వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లోనూ అక్కడ ఏమైనా పెర్మిషన్ ఆగిపోతే తెప్పించాము, ఆ ప్రభుత్వం చేయలేకపోయింది. లేదు అక్కడికి ఏదైనా గట్కా గారు ఇచ్చిన రోడ్డు మేము అప్పుడు చేస్తూ మధ్య ఆగిపోతే చేసాం. ఇచ్చిన రోడ్డే అయిపోయింది ప్రభుత్వం, ఇచ్చిన నీరే అయిపోయింది. నీరు దారి గురించి చెప్తాను రేపు, అప్పుడు మాట్లాడుతున్నారు. అప్పుడు చెప్తాను రేపు. ఎందుకు ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఎందుకు చెప్పడం మానేసి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి నదిలో నీటి మట్టం వేగంగా పెరుగుతుంది. రామనగూడెం దగ్గర అధికారులు 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తుపాకులగూడెంలోని సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు 14,03,500 క్యూసెక్కుల వరద నీరు చేరుతుండటంతో స్పిల్వే గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజీ ఫ్రీ ఫ్లో పరిస్థితిలో ఉన్నట్టు తెలిపారు. ప్రమాదకర ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ బోర్కాడి హేమంత్ సహదేవరావు అధికారులను ఆదేశించారు. పునరావాస కేంద్రాలు సిద్ధం చేయాలని, అవసరమైతే ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉంచాలని సూచించారు. ఇక గోదావరి పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు చేపల వేట, ఈత వంటి కార్యకలాపాల కోసం నదులు, వాగులు, చెరువుల వద్దకు వెళ్లవద్దని హెచ్చరించారు. ఇక రానున్న 3 రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి మరింత పెరిగింది. ఇక ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, అక్కడి ప్రాజెక్టుల నుంచి విడుదలవుతున్న వరద నీటి కారణంగా గోదావరి ప్రవాహం మరింత ఉధృతంగా కొనసాగుతుంది. ఇక నీటి మట్టం 48 అడుగుల రావడంతో అధికారులు 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం నీటి మట్టం దాదాపు 50 అడుగులకు చేరింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఇక భద్రాచలం పట్టణంలో 9, దుమ్ముగూడెంలో 5, చెర్లలో 8 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. భద్రాచలం ప్రాంతంలో గోదావరి నీటి మట్టం ఇప్పుడు 48 ఫీట్స్కి చేరింది. ఆల్రెడీ సెకండ్ వార్నింగ్ లెవెల్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. పైన ఎగువన కురుస్తున్న వర్షాలకి 14 lakh క్యూసెక్స్ సమ్మక్క సారక్క బ్యారేజ్ దగ్గర ఉంది. సో అవి ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యి ఆల్మోస్ట్ లైక్ 51-52 ఫీట్ రీచ్ అయ్యే అవకాశం ఉంది. సో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి.
ఎక్కడైతే లో చెప్టాస్ అదేవిధంగా సెన్సిటివ్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ ప్రజలు అప్రమత్తంగా ఉండి ఈ ఫిషింగ్ లాంటివి కానీ. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని కొండాపురంలో లెవెల్ బ్రిడ్జ్ నీట మునగడంతో భద్రాచలం నుండి వెంకటాపురం రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అత్యవసర హాస్పిటల్కు వెళ్లేవారు, అటుగా వెళ్లే రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటువైపు ఎవరు వెళ్లకుండా భారీ గేట్లు ఏర్పాటు చేశారు అధికారులు. ఇక వాహనాలు రహదారిపై భారీగా నిలిచిపోయాయి. గోదావరి ఇంకా పెరిగే అవకాశం ఉండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేసిన అధికారులు. ఇక వాజేడు మండలంలోని రేగమాగ వాగు దగ్గర ఉన్నలో లో లెవెల్ వంతెన మునిగిపోవడంతో తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఇక 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇసుక వాగుపై నిర్మిస్తున్న వంతెన దగ్గర ఏర్పాటు చేసిన డైవర్షన్ రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో 26 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అధికారులు. ఇక నాటు పడవ ఏర్పాటు చేసి ప్రయాణికులను నదిని దాటిస్తున్నారు. ఇక పేమారు దగ్గర గంట గంటకు గోదావరి నీటి మట్టం పెరుగుతుంది. ధవళేశ్వరం దగ్గర వరద ఉధృతి క్రమంగా పెరుగుతుంది. దాంతో గోదావరి లోతట్టు ప్రాంతాలకు అలర్ట్ జారీ చేశారు అధికారులు. ప్రస్తుతం బ్యారేజ్ దగ్గర నీటి మట్టం 11 అడుగులకు చేరింది. 175 గేట్లు ఎత్తి 2,25,000 క్యూసెక్ల నీటిని వదులుతున్నారు. ఈ నేపథ్యంలో లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు అలర్ట్ జారీ చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం గంటి పెదపూడి లంక వద్ద నదిపాయలను దాటేందుకు నిర్మించి తాత్కాలిక గట్టు వరద ఉధృతికి కొట్టుపోయింది. దీంతో 4 లంక గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఏపీ ప్రజల్ని మాజీ సీఎం జగన్ తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు బీజేపీ సీనియర్ నేత జి భానుప్రకాష్ రెడ్డి. వైసీపీ హయాంలో అక్రమాలు, అన్యాయాలు చేశారని, ఇప్పుడు ఎన్డీఏ హయాంలో సక్రమ పాలన జరుగుతుందని, దాన్ని అడ్డుకోవద్దంటూ వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. ఇక తిరుపతిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన జగన్ ఉత్తరాంధ్ర పర్యటనపై మండిపడ్డారు. ఇది మంచిది కాదు జగన్మోహన్ రెడ్డి గారు. మీ హయాంలో 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్లో అరాచకం రాజ్యం వెళ్ళింది. ఈరోజు మేము ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని, ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రగా చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మాధవ్ గారు ఒక మంచి ఆలోచనతో. పార్లమెంట్ ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. జంతర్ మంతర్ దగ్గర పెల్లెట్ గన్స్ వినియోగంపై కేంద్ర హోంమంత్రి సమాధానం చెప్పాలంటూ లోక్సభ, రాజ్యసభలో విపక్షాలు పట్టుబడ్డాయి. దీంతో ఎలాంటి చర్చ జరగకుండానే 2 సభలు వాయిదా పడ్డాయి. అయోధ్య రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగం ఆరోపణలు ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీని తీవ్రంగా కుదిపేస్తున్నాయి. ఈ వ్యవహారంపై పార్లమెంటు ఆవరణలో విపక్షాలు విరుచుకుపడ్డాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష ఎంపీలు చేపట్టిన వినూత్న నిరసన ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చేతుల్లో విరాళాలు, హుండీలు పట్టుకొని హుండీ దొంగలు దిగిపోవాలి అంటూ ఎంపీలు హోరెత్తించారు. ఈ ధర్నాలో స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ పూజారి వేషధారణలో ప్రత్యక్షమై అందరి దృష్టిని ఆకర్షించారు. విరాళాల సొమ్ము ఏమైందో తక్షణం సమగ్ర విచారణ జరిపించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విపక్షాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. జంతర్ మంతర్లో విద్యార్థుల ఆందోళనను, పోలీసుల లాఠీచార్జ్ వ్యవహారంపై కాంగ్రెస్ జనతా పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే సంచలన ఆరోపణలు చేశారు. విద్యార్థుల ఆందోళనను భగ్నం చేసేందుకు బీజేపీ ఉద్దేశపూర్వకంగా తన గుండాలను పంపి గొడవలు సృష్టించిందని అభిజిత్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ ఘర్షణలో గాయపడిన పోలీసులకు సానుభూతి తెలిపిన ఆయన అన్యాయంగా లాఠీ దెబ్బలు తిన్న అమాయక విద్యార్థుల కుటుంబాల పరిస్థితి ఏంటని నిలదీశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే నేరస్తులను వాడుకొని విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేసేలా బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతుందని విమర్శించారు. భవిష్యత్తులో ఎవరూ ప్రభుత్వంపై తిరుగుబాటు చేయకుండా, ప్రశ్నించకుండా ఉండాలనే ఇలాంటి దాడులు చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు. కర్ణాటక, తమిళనాడు మధ్య కావేరీ జలాల వివాదంపై కర్ణాటక సీఎం డీకే శివకుమార్ మరోసారి స్పందించారు. తమిళనాడు సర్కారుతో చర్చలు లేవని తేల్చి చెప్పారు. తమిళనాడుకు 15 రోజుల పాటు కావేరీ జలాలను విడుదల చేయాలంటూ కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ కర్ణాటకకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ప్రో కన్నడ గ్రూపులు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు మొదలెట్టాయి. విపక్షాలు ఆగస్టు 11వ తేదీన రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో సీఎం డీకే శివకుమార్ ఇవాళ విధానసౌధలో మంత్రులు, అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. సిడబ్ల్యూఎంఏ ఆదేశాలపై ప్రభుత్వం చట్టపరంగా ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై సమీక్ష సమావేశంలో ప్రధానంగా చర్చించారు. కేంద్ర ఎన్నికల సంఘం నియామకాల వ్యవహారంపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల కమిషన్ కేవలం స్వతంత్రంగా పనిచేయడమే కాదు, ప్రజలకు కూడా అది స్వతంత్ర సంస్థగానే కనిపించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ముఖ్య ఎన్నికల కమిషనర్, ఇతర కమిషనర్ల ఎంపిక ప్రక్రియలో సీజేఐని పక్కన పెట్టడంపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎంపిక కమిటీ నుండి దేశ అత్యున్నత న్యాయమూర్తిని ఎందుకు తొలగించారంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇదే సమయంలో ఈ వ్యవహారాన్ని రాజ్యాంగ పీఠానికి బదిలీ చేయాలన్న కేంద్ర ప్రభుత్వ పిటిషన్పై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. నియామకాల
పారదర్శకత స్వయం ప్రతిపత్తిపై సుప్రీంకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ముస్లిం సమాజంలో అమలులో ఉన్న బహుభార్యత్వ పద్ధతిపై దేశ అత్యున్నత న్యాయస్థానంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముస్లింలలో బహుభార్యత్వాన్ని పూర్తిగా నిషేధించాలంటూ సుప్రీంకోర్టులో ఓ కీలక పిటిషన్ దాఖలైంది. బాధిత ముస్లిం మహిళ స్వయంగా ఈ పిటిషన్ను దాఖలు చేసింది. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు, మహిళ ఆత్మగౌరవానికి బహుభార్యత్వం విరుద్ధంగా ఉందంటూ ఆమె ధర్మాసనాన్ని ఆశ్రయించారు. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు అత్యున్నత ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై పూర్తి వివరాలతో కూడిన సమాధానాన్ని 4 వారాల్లోగా అందజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ నోటీసులతో దేశవ్యాప్తంగా ఈ అంశంపై మళ్లీ పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. నేషనల్ క్రష్ పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ రష్మిక మందన షూటింగ్లో తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఆమె రణబాలి, మైసా వంటి భారీ చిత్రాల షూటింగ్లో ఆమె వరుసగా పాల్గొంటున్నారు. ఓ సినిమాకు సంబంధించిన డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణలో పాల్గొన్న సమయంలో ఈ ఘటన జరిగింది. డ్యాన్స్ మూవ్మెంట్ చేస్తున్నప్పుడు రష్మికకు ఒక్కసారిగా జారిపడడంతో ఆమెకు బలమైన గాయమైంది. ప్రమాదం జరిగిన వెంటనే చిత్ర యూనిట్ ఆమెను ఆసుపత్రికి తరలించారు. రష్మికను పరీక్షించిన వైద్యులు శరీరంలోని తుంటి ఎముకకు బలమైన దెబ్బ తగిలిందని నిర్ధారించారు. గాయం తీవ్రత దృష్ట్యా ఆమె కనీసం 6 వారాల పాటు ఎలాంటి కదలికలు లేకుండా పూర్తి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచనలు చేశారు. ఇవి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.